స్టార్ బ్యూటీ సమంత అంటే ఎప్పుడు హాట్ టాపికే. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే శామ్ ఎప్పటికప్పుడు ఏదో విషయాన్ని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. కానీ సమంతపై మాత్రం ట్రోలింగ్ ఆగడం లేదు. ఓసారేమో నేను చాలా ఫిట్ గా ఉన్నాను అంటుంది, మరోసారేమో మయోసైటిస్ తో బాధపడుతున్నాను అంటుంది. ఆరోగ్యం అస్సలు బాగాలేదని చెప్తుంది. అసలు సమంతను నమ్మడం ఎలా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిన్న మొన్నటి వరకు మయోసైటిస్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత ఇప్పుడు ఉన్నట్టుండి బికినీ పిక్ షేర్ చేసి నేను రెడీ అని సిగ్నల్స్ ఇచ్చేసింది. ఇదే ఇప్పుడు సమంతను ట్రోల్ చేసేలా చేసింది. ప్రస్తుతం మలేషియాలో విహరిస్తున్న సమంత ఒకే ఒక్క బికినీ ఫోటోతో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దీంతో శామ్ ఈజ్ బ్యాక్ అని కొందరు అంటుంటే కొందరు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రతిసారి తన సినిమాల ప్రమోషన్స్ సమయంలో మయోసైటిస్ గురించి ప్రస్తావిస్తూ సింపతి కొట్టేస్తుందట శామ్. అంతేకాదు బికినీ ట్రీట్ చూశాక అసలు సమంతకు ఆరోగ్య సమస్య ఉందా లేదా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అప్పుడే సమంత హెల్త్ గురించి చెప్తుంది, కానీ మిగతా సమయాల్లో బాగానే ఉంటుంది కదా అనే సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. కానీ సమంత మాత్రం మయోసైటిస్తో గట్టిగానే పోరాటం చేసింది. సినిమా కోసం అరుదైన వ్యాధి అంటూ ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఇప్పుడిప్పుడే కోలుకున్న సమంత తాను పర్ఫెక్ట్గా ఉన్నాను, ఫుల్ ఫిట్గా ఉన్నానని చెప్పడానికే బికినీ ట్రీట్ ఇచ్చిందని ఆమె అభిమానులు అంటున్నారు. కానీ సమంత మాత్రం విడాకుల తర్వాత చాలా స్ట్రగుల్ అయిందనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అయినా కూడా సమంతపై ట్రోలింగ్ మాత్రం కామన్ అయిపోయింది. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.